రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం సిరిసిల్ల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ లో అలిజడి రేపుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి శ్రీనివాస్. సుమిత్ర, కాసేపట్లో సిట్ అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ కు సిట్ నోటీసుల పైన ఆయన స్వయంగా మాట్లాడబోతున్నారు. ఆయన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలోనే కేటీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ భవన్ లో ఆయన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వార్డు అంటే కౌన్సిలర్లతో పోటీ చేయబోయే కౌన్సిలర్లతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సిట్ నోటీసుల పైన కొంత బీఆర్ఎస్ లో ఆందోళన అయితే నెలకొంది. హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చి 2 రోజులు కూడా కాకముందే వెంటనే కేటీఆర్ కూడా సిట్ నోటీసులు ఇచ్చారు. హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చిన సమయంలోనే నెక్స్ట్ ఎవరు బీఆర్ఎస్ లో సిట్ నోటీసులు నెక్స్ట్ ఎవరికి అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సిట్ నోటీసులు నెక్స్ట్ కేటీఆర్ కే ఇచ్చారు. సో ప్రెస్ మీట్ లో కేటీఆర్ అనేక అంశాలను ప్రస్తావించబోతున్నారు. ఇప్పటికే పైన బీఆర్ఎస్ లీగల్ అంటే న్యాయ నిపుణులతో ఆయన ఒపీనియన్ తీసుకోబోతున్నారు. సిట్ నోటీసుల నేపథ్యంలో రేపు విచారణ కూడా ఆయన హాజరు కాబోతున్నారు. అయితే ఇక్కడ సిరిసిల్లలో ప్రెస్ అంటే సిట్ నోటీస్ సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆయన అనేక అంశాలు వెల్లడించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌస్ కు వెళ్ళబోతున్నారు. అక్కడ కేసీఆర్ తో సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే హరీష్ రావు కూడా వివిధ కార్యక్రమాలు ముగించుకొని కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన కేసీఆర్ దగ్గరికి వెళ్ళినట్లు తెలుస్తోంది. కాసేపట్లో కేటీఆర్ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్ళబోతున్నారు. సో అంటే దాదాపు 4 గంటల సమయంలోనే సిట్ అధికారులు నందినగర్ లోని కేటీఆర్ నివాసంలో ఆయన సిబ్బందికి సిట్ నోటీసులు ఇచ్చారు. రేపు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం పైన విచారణకు హాజరు కావాలి అన్నారు. సో మొన్న హరీష్ రావు, తాజాగా కేటీఆర్ రేపు విచారణకు హాజరై వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ ఎవరికి నోటీసులు ఇస్తారు అన్న అంశం పైన తిరిగి ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే అటు కవిత చేస్తున్న ఆరోపణలు, ఇటు సిట్ పైన కేటీఆర్ ఎలా స్పందిస్తారు, ఏం సమాధానం చెప్తారో కాసేపట్లో తెలుస్తోంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.